హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను మీ అనపాని గోపాల్. మీరు చూస్తున్నారు అనపాని ఏజీ వరల్డ్. మొన్ననే నేను కొండారెడ్డి బోర్జు వీడియో పెట్టడం జరిగింది. నుండి కర్నూలు వెళ్ళే ప్రాంతంలో మరొక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. అదే రాక్ గార్డెన్. ఇది మన గవర్నమెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. వారవకల్లు అనే ప్రదేశంలో ఈ యొక్క రాక్ గార్డెన్ అనేది ఉంది. ఈ రాక్ గార్డెన్లోనే సుమారుగా పెద్ద పెద్ద సినిమాలు అయినటువంటి బాహుబలి, జై మనదేరా, వీరసింహారెడ్డి కూడా ఈ ప్రాంత పరివాహంలోనే జరిగింది. ఇప్పుడు ఆ యొక్క రాక్ గార్డెన్ మొత్తాన్ని కూడా మనం సందర్శించుద్దాం. బాహుబలి షూటింగ్ మొత్తం జరిగింది. జై మనదేరా, బాహుబలి, సమరసింహారెడ్డి ఇక్కడ జరిగినాయి అన్నీ. మొత్తం సుభాష్ చంద్రబోస్ సెట్టింగ్ వెంకటేష్ గారి అనేది మనకు 20 రూపీస్ తీసుకుంటారు. సో అలాగే మన కెమెరా వాడినట్లయితే సుమారుగా 1000 రూపాయలు తీసుకుంటారు. డ్రోన్ కెమెరా వంటి అన్నీ వాడినట్లయితే 1000 రూపాయలు తీసుకుంటారు. ఇదేం రాక్ గార్డెన్ రా బాబు, మొత్తం ఎక్కుతుంటే రాళ్ళు వస్తూనే ఉన్నాయి. చూసినటువంటి ప్రతి యానిమల్ కూడా, ఆ యానిమల్ మోడల్ కూడా ఏంటంటే మనకు ఐరన్తో చేసి ఉంచారు. చాలా అంటే చాలా బాగున్నాయి. నువ్వేంటి ఇక్కడ? ఇప్పుడు చూసారు కదా టక్కర దొంగలోని సీను. నేను కూడా కొండ ఎక్కాలనిపించింది. సో కొండ కనబడుతుంది కదా, మా గురువుగారు ఆల్రెడీ ఎక్కేశారు. ఇప్పుడు నా వంతు ఎక్కుతున్నాను. అమ్మో, ఇదేదో చిన్న కొండ ఎక్కినట్లేదు, నిజంగా బాహుబలిలో కొండ ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ అందించింది. సో మా గురువుగారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే అదంతా కూడా ఏంటంటే కర్నూలు ఎయిర్పోర్ట్ పరివాహక ప్రాంతం అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను. అక్కడి నుంచి సుమారు ఒక 3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం కూడా అన్ని రాళ్ళే కనబడుతున్నాయి. అందు గురించేనేమో ఈ రాక్ గార్డెన్ పెట్టినట్టున్నారు పేరు. అయితే ఈ రాక్ గార్డెన్ మధ్యలో మనకు రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బట్ ఛార్జ్ తీసుకుంటారు. అలాగే చాలామంది లవర్స్ స్పాట్ కూడా అని చెప్తున్నారు. మేము వెళ్ళిన రోజు ఏంటంటే అది వర్కింగ్ డే కాబట్టి ఎవరు లేరు. అదే మీరు సండే పూట కానీ సెకండ్ సాటర్డే కంటే వెళ్తే మొత్తము లవర్స్తోనే నిండి ఉంటాయని మా గురువు గారు చెప్తున్నారు. రాక్ గార్డెన్లో రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్లు విమానాశ్రయం పరిధిలో ఉన్నటువంటి రాక్ గార్డెన్ నందు ఇప్పుడు సంచరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలంను, వృక్షజాలంను అద్భుతంగా చేస్తున్నాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ గారు, రానా గారు చేసినటువంటి నటనా కౌశల్యాన్ని గోపాల్ గారు ఇప్పుడు మరొకసారి వ్యక్తీకరిస్తున్నారు. ఈ దృశ్యాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, మన వీడియో చూసి వెళ్ళిపోకుండా ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరెన్నో వీడియోలు మేము తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా పాత పేరు వచ్చేసి కందనవోలు. ఈ కందనవోలు పరిసర గ్రామంలో ఉన్నటువంటి ఓర్వకల్లు విమానాశ్రయ పరిధిలో ఉన్నటువంటి రాక్ గార్డెన్ నందు శ్రీకాకుళం చిన్నోడు గోపాల్ గారు అద్భుతమైనటువంటి ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. మీరు ఒక్కసారి గమనించాలని కోరుతున్నాం. బాహుబలిలో ప్రభాస్ గారు దుంకినట్టుగా జంప్ చేస్తున్నాడు. ఒక్కసారి ఏం లేకపోయినప్పటికీ తన యొక్క ప్రతిభని చూడొచ్చు. ఇక్కడే వెంకటేష్ గారు నటించినటువంటి సుభాష్ చంద్రబోస్ మూవీ సీన్స్ అన్ని కూడా తీశారు చాలా వరకు. ఆంజనేయుడు స్వామి కదా నన్ను ఎత్తినట్టుగా వచ్చేసి ఈ మన గోపాల్ గారు
పేరుకు శ్రీకృష్ణుడు అయినప్పటికీ కానీ బలం ప్రదర్శించడంలో ఆంజనేయ స్వామిని మించిపోతున్నాడు. సో ఇక్కడ చూడొచ్చు మనకు రూమ్స్ కూడా కనబడుతున్నాయి. చూడండి అక్కడ వైట్ కలర్లో మనకు రూమ్ కూడా కనబడుతుంది. అక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు ఫ్యామిలీతో వచ్చినట్లయితే. గోపాల్ గారు ఇక్కడ సేద తీరుతున్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలని ఎంతో అద్భుతంగా ఆలోచిస్తూ నెమ్మది వేసుకుంటున్నాడు గోపాల్ గారు. ఇప్పుడున్నటువంటి ఆ కొండ ఈ కొండ బాహుబలిలో రానా గారు మరియు ప్రభాస్ గారు వెళ్ళినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా సమరసింహారెడ్డి చిత్రంలోను, జయమణి గారి చిత్రంలోను, ఆది సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క చిత్రంలోను ఉన్నటువంటి ప్రకృతి యొక్క సౌందర్యాలను చిత్రంలోనే కాకుండా ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అక్కడ పరోక్షంగా చూసి ఆనందించాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి ఆనందించడం వల్ల మన గోపాల్ యొక్క మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. గారు ఈ ప్రకృతి యొక్క సెలయర్ని పరిశీలిస్తున్నాడు. ఈ ప్రకృతి యొక్క సెలయర్లో వృక్షజాలాన్ని జంతుజాలాన్ని పరిశీలించి తన విద్యార్థులకు చెప్పాలనే ఉద్దేశం జ్ఞాపకాలు నెమరేసుకుంటూ మస్తిష్కంలో పదిలంగా భద్రపరుచుకుంటున్నాడు. దేవర చిత్ర కథానాయకుడు వంటి శ్రీ నందమూరి తారక రామారావు చిన్న ఎన్టీఆర్ గారు ఇక్కడ ఆదికేశ్వరరెడ్డి సినిమా షూటింగ్ చేయడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాలని తాను కూడా పరిశీలిస్తున్నానని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. అద్భుతమైనటువంటి పేరును, తన భార్య పేరును, ఇద్దరి పేర్లు, తన యొక్క హృదయంలో వంటి భావాలను ఈ రాక్ గార్డెన్ నందు ప్రతీకరించారు, రాసి ఉన్నారు. ఒకసారి చూడండి. సో ఒక్కసారి మన పేరుని అబ్జర్వ్ చేస్తే గోపాల్ గారు, మాధవి గారు అని చెప్పి రాశారు. అంటే వీళ్ళ యొక్క దాంపత్య జీవితం వచ్చేసి 100 సంవత్సరాల పైన బతకాలని చెప్పి మనం అందరం కోరుకుందాము. ఓకే, సంతోషం. ప్రకృతి కూడా సహకరిస్తుంది మనకు. గోపాల్ గారు తన యొక్క శారీరక దారుఢ్యాన్ని అద్భుతంగా మలుచుకుంటున్నాడు. గోపాల్ గారు తన యొక్క శారీరక దారుఢ్యంతో పాటు తన యొక్క నటన కౌశల్యాన్ని ప్రదర్శించడానికి హాస్యం చెందిస్తున్నారు. గార్డెన్ మొత్తం కూడా చూసిన తర్వాత మేము రాక్ గార్డెన్ నుంచి కర్నూలు వెళ్ళే దారిలో మనకు కర్నూలు ఎయిర్పోర్ట్ అనేది ఉంటుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ యొక్క ఎంట్రన్స్ కూడా వెళ్ళడం జరిగింది. మేము అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క ప్రతిమను ప్రతిష్ఠించారు. అది చాలా అంటే చాలా బాగుంది. మేము లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి మొత్తం కూడా చిత్రీకరించాము. ఎందుకంటే మనం కొండారెడ్డి బుర్జ్ చూడడానికి మాకు ఆలస్యం అవుతుంది కాబట్టి మొత్తం కూడా ఫోటోలు తీసుకున్నాము. అటువంటి చిత్రం వచ్చేసి విగ్రహం వచ్చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం అండి. ఓర్వకల్లు విమానాశ్రయము. ఈ ఓర్వకల్లు విమానాశ్రయం వచ్చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేర్కొంటారు. సో మన గోపాల్ గారు పరిశీలిస్తున్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క విగ్రహాన్ని మరియు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అయినటువంటి కర్నూలు విమానాశ్రయం, దీన్ని ఓర్వకల్లు విమానాశ్రయంగా మనం పేర్కొంటారండి. కర్నూలు విమానాశ్రయం చూసిన తర్వాత మేము డైరెక్ట్గా కొండారెడ్డి బుర్జ్ అనేది వెళ్ళడం జరిగింది. సో కొండారెడ్డి బుర్జ్ వీడియో అనేది మీరు ఇంతవరకు చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి కొండారెడ్డి బుర్జ్ మొత్తం వీడియో కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.